చూడండి 90 degrees డయాగ్రామ్. ఒక ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తీసుకున్నాం. ఎప్పుడైనా మనం ఈస్ట్ వైపు ఉంటే రైట్ సైడ్ సౌత్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ నార్త్ ఉంటుంది, మన వెనకాల వెస్ట్ ఉంటుంది. ఒక బాడీ యూ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది సౌత్ వైపు. ఇట్ టేక్స్ లెఫ్ట్ టర్న్ బై 90 degrees అండ్ మూవ్స్ విత్ ద వెలాసిటీ v. ఈ డైరెక్షన్లో v వెలాసిటీతో పోతుంది 90 degrees. వాట్ ఇస్ ద చేంజ్ ఇన్ వెలాసిటీ? చేంజ్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఆల్రెడీ మనకు వచ్చింది కదా. చేంజ్ ఇన్ వెలాసిటీ మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా డెల్టా v √u² + v². దీని డైరెక్షన్ కావాలి, డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. చేంజ్ ఇన్ వెలాసిటీ డెల్టా v వెక్టర్ ఫామ్ ఏమిటి? v - u కదా. v - u అంటే vలోంచి u తీసేయాలి. ఇది +u వెక్టర్, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో -u వెక్టర్ ఉంటుంది. ఈ v వెక్టర్ని -u వెక్టర్ని యాడ్ చేయాలి. యాడ్ చేయడానికి ఏం చేస్తాం మనం? దీన్ని తీసుకొచ్చి టెయిల్ ఆఫ్ సెకండ్ వెక్టర్ కనెక్టెడ్ టు హెడ్ ఆఫ్ ది ఫస్ట్ వెక్టర్ అంటే -u ఇక్కడ తీసుకొచ్చాం. ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేయాలి, విచ్ ఈస్ v + -u. దిస్ ఈజ్ ద డైరెక్షన్ ఆఫ్ చేంజ్ ఇన్ వెలాసిటీ. అంటే ఇది ఏ డైరెక్షన్లో ఉంది? నార్త్కి ఈస్ట్కి మధ్యలో ఉంది. నార్త్ ఈస్ట్ అని ఎప్పుడు అంటామంటే ఈ యూవీలు ఈక్వల్ అయితేనే నార్త్ ఈస్ట్ అనాలి, ఎందుకంటే 45 degrees యాంగిల్. అదే రెండు ఈక్వల్ లేవనుకోండి నార్త్ ఈస్ట్ అనకూడదు. కొంత యాంగిల్ చేస్తుంది కదా, ఈ యాంగిల్ని ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే ఈ యాంగిల్ ఆల్ఫా ఎంత? వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్. రెండు ఈక్వల్గా ఉంటే నార్త్ ఈస్ట్ అనేస్తాం. రెండు ఈక్వల్ లేకపోతే ఈ యాంగిల్ని ఎక్స్ప్రెస్ చేయాలి. ఈ ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్లో tan ఆల్ఫా తీసుకుందాం. tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ బై అడ్జసెంట్. ఆపోజిట్ ఏమిటి? -u వెక్టర్, దాని మ్యాగ్నిట్యూడ్ యూనే. అండ్ అడ్జసెంట్ ఏమిటి? v. అంటే tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు u/e. ఇది యాంగిల్. కానీ ఈ యాంగిల్ ఈస్ట్తో చేస్తోంది, ఇది విత్ ఈస్ట్. కానీ ఏ సైడ్ ఈస్ట్? ఇది కూడా విత్ ఈస్టే అవడానికి. విత్ ఈస్ట్ ఏది కరెక్ట్ యాంగిల్? ఇది నార్త్ సైడ్ ఆఫ్ ఈస్ట్, ఇది సౌత్ సైడ్ ఆఫ్ ఈస్ట్. కాబట్టి క్లియర్గా మనం రాయాలి నార్త్ సైడ్ ఆఫ్ ఈస్ట్. దిస్ ఈజ్ యాంగిల్ విత్ నార్త్ సైడ్ ఆఫ్ ఈస్ట్. ఇంత పెద్దగా రాయకుండా నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటాం. నార్త్ ఆఫ్ ఈస్ట్ ఇలా ఎక్స్ప్రెస్ చేస్తాం యాంగిల్. రెండు ఈక్వల్ ఉంటే నార్త్ ఈస్ట్, ఈక్వల్ లేకపోతే మాత్రము నార్త్ సైడ్ ఆఫ్ ఈస్ట్ అని రాస్తాం. ఇది సైడ్ అయితే సౌత్ సైడ్ ఆఫ్ ఈస్ట్, ఇది నార్త్ సైడ్ ఆఫ్ ఈస్ట్. దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎట్లాగా అంటే చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్ ఎప్పుడు కూడా u వెక్టర్ నుంచి v వెక్టర్కి చేంజ్ అవుతుంది. కాబట్టి మనం ఒక సింగిల్ లైన్ డ్రా చేసేస్తే u వెక్టర్ టు v వెక్టర్ డ్రా చేస్తే అది ఏ డైరెక్షన్ చూపిస్తుందో అదే నార్త్ ఈస్ట్ డైరెక్షన్. దట్ ఈజ్ నథింగ్ బట్ చేంజ్ ఇన్ వెలాసిటీ డైరెక్షన్. u టు v ఒక లైన్ గీసేస్తాం. ఇది u, ఇది v వచ్చింది అనుకో ఇటు గీస్తాం. ఇది u, ఇది v వచ్చింది ఇటు గీస్తాం. అంటే నార్త్ వెస్ట్ ఇట్లా మారుతూ ఉంటుంది అన్నమాట. రైట్? Note down this. Now let us see relative velocity. Relative motion అంటే motion of a body with respect to other body ni relative motion antam. For example, a car is running, a jeep is running with a velocity of some 10 meters per second. Another jeep is running with the velocity of 15 meters per second. What is the relative velocity of this body with respect to this body? అంటే విత్ రెస్పెక్ట్ అంటే దీంట్లో అబ్జర్వర్ ఉన్నాడు, అతనికి ఈ కారు ఎంత వెలాసిటీ పోతుంది కనిపిస్తుందో దాన్ని రిలేటివ్ వెలాసిటీ అంటాం. అది 15 - 10 5 meters per second పోతున్నట్టు కనిపిస్తుంది. అదే ఇతని కారు వెలాసిటీ 20 meters per second ఉందనుకోండి, అంటే 15 - 20 -5 meters per second. అందుకని ఇతను క్రాస్ చేస్తున్నాడు హై వెలాసిటీ, ఇది వెనక్కి పోతున్నట్టు కనిపిస్తుంది కాబట్టి మైనస్ వస్తుంది, వెనక్కి పోతున్నట్టు కనిపిస్తుంది. ఇక్కడ మరొక పాయింట్ అబ్జర్వ్ చేయండి. రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ సెకండ్ బాడీ విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ బాడీ అంటే
ఈ దేని రిలేటివ్ వెలాసిటీ కావాలో దా వెలాసిటీ ముందర తీసుకున్నాం. విత్ రెస్పెక్ట్ విచ్ బాడీ దాన్ని నెక్స్ట్ తీసుకున్నాం. అది ప్లస్సా మైనస్సా తర్వాత సంగతి. సో ఇట్లాగా రిలేటివ్ వెలాసిటీకి మనము ఒక దాంట్లోంచి ఇంకోటి తీసేస్తున్నాం కాబట్టి ఇది నథింగ్ బట్ సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్స్. అంటే సబ్ట్రాక్షన్ ఆఫ్ వెక్టర్ ప్రిన్సిపల్ని రిలేటివ్ వెలాసిటీకి కూడా అప్లై చేస్తాము. లెట్ us see first case when two bodies A and B moves with VA velocity and VB velocity at an angle theta. యాంగిల్ థీటాతో పోతున్నాయి అవి. అంటే ఫస్ట్ బాడీ ఏ విఏ వెలాసిటీతో పోతుంది, సెకండ్ బాడీ బి విబి వెలాసిటీతో పోతుంది అట్ ద యాంగిల్ థీటా. వాట్ ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ కావాలి. ఇప్పుడు మనం రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ దీని వెలాసిటీ కావాలి విత్ రెస్పెక్ట్ టు బి. బిలో అబ్జర్వర్ ఉన్నాడు. ఈజ్ విఏ వెక్టర్ మైనస్ విబి వెక్టర్, VA minus VB. అదే relative velocity of B with respect to A is VB vector minus VA vector. ఇది relative velocity of A with respect to B or B with respect to A. అదే magnitude of relative velocity కావాలనుకోండి, subtraction of vectors, root of VA square plus VB square minus 2VA VB cos theta. ఈ ఫార్ములాతో మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ వీ కెన్ క్యాలిక్యులేట్. దీంట్లో సెకండ్ కేస్ తీసుకుందాం. ఇఫ్ థీటా ఈజ్ 0 degrees అంటే ఏ బాడీ బి బాడీ ఒకే డైరెక్షన్లో పోతున్నాయి విత్ ద వెలాసిటీస్ ఆఫ్ విఏ అండ్ విబి. సో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఆర్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ మనం ఆల్రెడీ చూసాం వెక్టర్ ఫామ్లో ఇచ్చినప్పుడు. మ్యాగ్నిట్యూడ్ తీసుకుందాం. రూట్ ఆఫ్ విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్ మైనస్ 2VA VB కాస్ 0. కాస్ 0 ఎంత 1. అంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు VA మైనస్ VB హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే VA మైనస్ VB. ఇది ఎప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి అయితే, లేదా బి విత్ రెస్పెక్ట్ టు ఏ అడిగితే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది VB మైనస్ VA. రెండింటికి ఒకటే ఫార్ములా. సో దట్ ఈజ్ అ రిలేటివ్ వెలాసిటీ. ఇఫ్ థీటా ఈజ్ 180 degrees కొద్దాం. ఇఫ్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees అంటే A, B both are moving in opposite directions with the velocities of VA and VB. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో వస్తున్నాయి. నౌ ద రిలేటివ్ వెలాసిటీ వెక్టర్ ఫామ్లో ఇస్తే VA మైనస్ VB కానీ VB మైనస్ VA కానీ. మ్యాగ్నిట్యూడ్స్ ఇచ్చినప్పుడు రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2VA VB కాస్ 180. 180 degrees కదా, కాస్ 180 ఈజ్ -1. మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది ఇది. అంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు VA ప్లస్ VB హోల్ స్క్వేర్ అండర్ రూట్ అంటే ఏమవుతుంది VA ప్లస్ VB. రెండు యాడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్లో పోతున్నప్పుడు గూడ్స్ ట్రైన్ ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే మనకు గూడ్స్ ట్రైన్ హై వెలాసిటీతో వస్తున్నట్టుగా కనిపిస్తుంది. బికాస్ VA ప్లస్ VB చేస్తాం రిలేటివ్ వెలాసిటీ, రైట్. ఇది సో అట్లాగా 180 degrees రెండు యాడ్ చేయాల్సి వస్తుంది ఆపోజిట్ డైరెక్షన్లో రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి ఆర్ బి విత్ రెస్పెక్ట్ టు ఏ ఏదైనా రెండు యాడ్ చేయాలి. ఇప్పుడు మనం 90 degrees కేస్ చేద్దాం. నోట్ డౌన్ దిస్. ఇఫ్ థీటా ఈజ్ 90 degrees relative velocity of A with respect to B, relative velocity of A with respect to B is VA vector minus VB vector. అదే మ్యాగ్నిట్యూడ్ అయితే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ VA స్క్వేర్ ప్లస్ VB స్క్వేర్ మైనస్ 2VA VB కాస్ 90. కాస్ 90 ఎంత 0. ఈ పార్ట్ 0 అయిపోతుంది.
అంటే రిలేటివ్ వెలాసిటీ ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ విఏ స్క్వేర్ ప్లస్ విబి స్క్వేర్. ఇది మ్యాగ్నిట్యూడ్ ఫార్ములా. మనకి డైరెక్షన్ కావాలి. ఇందాకట్లాగానే ఒక్కసారి డైరెక్షన్ చూద్దాం. ఈస్ట్, వెస్ట్, సౌత్ అండ్ నార్త్. A train is running towards south with the velocity of VA. Another train is running towards east, B train, with the velocity of VB. VA, VB. 90 degrees లో ఉన్నాయి. What is the relative velocity of A with respect to B? VA minus VB. మ్యాగ్నిట్యూడ్ వచ్చేస్తుంది మనకి. డైరెక్షన్ కావాలి. మనం ఏం చేయాలి? VA minus VB చేయాలి. ఇది ప్లస్ VB డైరెక్షన్. దీనికి ఆపోజిట్లో మైనస్ VB వెక్టర్ ఉంటుంది. ఈ మైనస్ VB వెక్టర్ని దీనికి యాడ్ చేయాలి ఏ వెక్టర్కి అంటే ఇక్కడ తీసుకుంటాం ప్యారలల్ వెక్టర్. సో దిస్ ఈజ్ మైనస్ VB. సో VA ప్లస్ మైనస్ VB. సో వాట్ ఇస్ ద రిజల్టెంట్ వెక్టర్? VA ప్లస్ మైనస్ VB ఇస్ ద రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్. ఈ డైరెక్షన్లో VA ప్లస్ మైనస్ VB ఈ డైరెక్షన్. ఇది దేనికి మధ్యలో ఉంది? సౌత్ వెస్ట్. ఇది సౌత్ వెస్ట్ డైరెక్షన్. సౌత్ వెస్ట్ అంటే ఎప్పుడు అంటాం? రెండు ఈక్వల్ ఉంటే 45 degrees యాంగిల్ వస్తుంది కాబట్టి సౌత్ వెస్ట్ అంటాం. అదే రెండు ఈక్వల్ లేననుకోండి, VA VB రెండు ఈక్వల్ లేకపోతే మనం ఈ యాంగిల్ని కనుక్కోవాలి. వాట్ ఇస్ దట్ యాంగిల్? ఆల్ఫా వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్. ఈ ఆల్ఫాని ఎక్స్ప్రెస్ చేయాలి. tan alpha తీసుకుందాం. tan alpha is equal opposite is minus VB vector, direction is opposite, magnitude is only VB by adjacent VA. ఇది tan alpha. So alpha is equal to tan inverse VB by VA. ఈ డైరెక్షన్ని ఏమని చెప్పాలి? విత్ సౌత్. ఇది ఆల్ఫా సౌత్తో చేస్తోంది కానీ ఈ ఆల్ఫా కూడా సౌత్తోనే కదా. ఇది ఎట్ సైడ్ సౌత్? వెస్ట్ సైడ్ ఆఫ్ సౌత్. ఇదైతే ఈస్ట్ సైడ్ ఆఫ్ సౌత్ కాబట్టి వెస్ట్ సైడ్ ఆఫ్ సౌత్ అని రాస్తాం. వెస్ట్ సైడ్ ఆఫ్ సౌత్. సౌత్ సింపుల్గా దీన్ని వెస్ట్ ఆఫ్ సౌత్ అని రాస్తాం. వెస్ట్ ఆఫ్ సౌత్. ఇట్లా ఈక్వల్ లేకపోతే ఇట్లాంటి యాంగిల్తో ఎక్స్ప్రెస్ చేయాల్సి వస్తుంది. వెస్ట్ ఆఫ్ సౌత్. ఓకే, దిస్ యాంగిల్ ఈజ్ వీ హ్యావ్ టు ఎక్స్ప్రెస్ ఇన్. సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ VB by VA వెస్ట్ ఆఫ్ సౌత్. ఇట్లా రాసుకోవాలి. సో దిస్ ఈజ్ ద relative velocity. ఓకే, నోట్ డౌన్ దిస్. దీన్ని ఈజీగా ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తాము అంటే ఎప్పుడైనా సరే ఈ డైరెక్షన్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే రిలేటివ్ వెలాసిటీ ఆఫ్ ఏ విత్ రెస్పెక్ట్ టు బి కదా. అంటే బిలో అబ్జర్వర్ ఉన్నాడు. ఈ బి అబ్జర్వర్ ఏ అనే వస్తువుని చూస్తున్నాడు. వాడు ఇట్లా పోయే వస్తువుని వీడి పోతున్నాడు, ఇట్లా పోయే వస్తువుని చూస్తాడు. ఈ డైరెక్షన్లో చూస్తాడు కదా. కాబట్టి వాడి వ్యూ ఏ డైరెక్షన్లో ఉంటుందో దట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ రిలేటివ్ వెలాసిటీ. రిలేటివ్ వెలాసిటీ డైరెక్షన్ అట్లా ఉంటుందన్నమాట. బోట్ ప్రాబ్లం. వెన్ ఎ బోట్ క్రాసెస్ ఎ రివర్ అలాంగ్ ది షార్టెస్ట్ వే. షార్టెస్ట్ వేలో క్రాస్ చేస్తుంది అంటే ఇక్కడ ఒక రివర్ ఫ్లోయింగ్ విత్ ద వెలాసిటీ ఆఫ్ velocity of the river, velocity of the stream అనుకుందాం. VS, velocity of the stream. It has to cross the river along the shortest way. అంటే ఏ దగ్గర స్టార్ట్ అయ్యి బి దగ్గరికి వెళ్ళిపోవాలి. షార్టెస్ట్ వే ఇదే. ఇక్కడ నుంచి బయలుదేరి ఇక్కడికి రీచ్ అవ్వాలి, బి దగ్గరికి రీచ్ అవ్వాలి. ఇన్ విచ్ డైరెక్షన్ ఇట్ హ్యాస్ టు స్టార్ట్? ఇట్లా స్టార్ట్ అయిందనుకోండి రివర్ పుష్ చేసేస్తుంది, ఇట్లా పోతుంది. కాబట్టి బోట్ మస్ట్ స్టార్ట్ in this direction. ఈ డైరెక్షన్లో స్టార్ట్ అవ్వాలి విత్ ఇస్ ఒరిజినల్ వెలాసిటీ VB అంటే వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్. రైట్. సో ఈ యాంగిల్తో స్టార్ట్ అయితే దెన్ ఇట్ రీచెస్. ఎందుకని ఇట్లా స్టార్ట్ అవ్వగానే రివర్ పుషెస్. రిజల్టెంట్ వెలాసిటీ ఈజ్ యాక్టింగ్ ఇన్ దిస్ డైరెక్షన్. రిజల్టెంట్ వెలాసిటీ V
మనకి ట్రయాంగిల్ ప్రకారం చూడండి, 2 sides of a triangle represents 2 vectors, third side represents the resultant vector, resultant velocity. ఇది ఈ రిజల్టెంట్ వెలాసిటీతో మూవ్ అవుతుంది. అంటే ఇది ఎంత యాంగిల్తో స్టార్ట్ అవ్వాలి, థీటా అనుకుందాం. ఓకే, సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? ఈ యాంగిల్ కావాలి, ఆపోజిట్ తెలుసు, హైపోటెనస్ తెలుసు, ఈ రెండు ఉపయోగించాలి. అంటే ఫస్ట్ వన్, డైరెక్షన్ ఆఫ్ ద బోట్, direction of the boat with AB line, direction of the boat with AB line, AB line తో చేసే యాంగిల్ opposite by hypotenuse sin theta, sin theta is equal to opposite is Vs, hypotenuse VB, Vs by VB, right? From this what is theta? Sin inverse Vs by Vb. ఓకే, కానీ యాంగిల్ విత్ ఏబీ లైన్ అండ్ ప్రాబ్లమ్స్లో వాట్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ద బోట్, డైరెక్షన్ ఆఫ్ ద బోట్ విత్ ద బ్యాంక్, ఆల్ఫా అంటాడు, ఇది 90 degrees. లేదా వాట్ ఈస్ ద డైరెక్షన్ ఆఫ్ ద బోట్ విత్ ద స్ట్రీమ్, ఇది కూడా ఆల్ఫానే. ఆల్ఫా ఎక్స్ప్రెస్ చేయాలి. అంటే సెకండ్ వన్, డైరెక్షన్ విత్ ద బ్యాంక్, direction with the bank, alpha is equal to 90 plus theta. So ఇది direction with the bank. మూడోది, what is this resultant velocity? Resultant velocity, velocity of the boat, resultant velocity of the boat v కావాలి. పైథాగరస్ థియరం ప్రకారము v is equal to root of vb square minus vs square. Hypotenuse vb, vs is the side. ఇది రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్. నాలుగోది, ఈ విడ్త్ ఆఫ్ ద రివర్ ఏ నుంచి బికి విడ్త్ ఆఫ్ ద రివర్ ఎల్ అనుకుందాం. ఈ డైరెక్షన్లో వెలాసిటీ v వచ్చేస్తుంది, డిస్ప్లేస్మెంట్ తెలుసు, వెలాసిటీ తెలుసు, టైం టేకన్ ఆల్సో వీ కెన్ క్యాల్కులేట్. So the time taken to cross the river, time taken to cross the river, t is equal to displacement by velocity L by v. కానీ v ఆల్రెడీ తెలుసు కదా, కాబట్టి L by root of vb square minus vs square. So like this we can find out what is the time taken to cross the river. This is when a boat crosses the river along the shortest way. ఇట్లాగే షార్టెస్ట్ టైం ఒక కేసు ఉంది, అది కూడా చూద్దాం. You note down this. Now let us see. A boat crosses a river in the shortest time. ఒక రివర్ ఫ్లో అవుతుంది with the velocity of Vs. Vs is velocity of the river, velocity of the river, stream అన్నమాట. Vb is velocity of the boat, in still water. అంటే ఫ్లో లేనప్పుడు ఎంత వెలాసిటీతో అది మ్యాక్సిమం వెళ్ళగలదో ఆ మోటార్ బోట్ ఉపయోగించి మోటార్తో, దాన్ని వెలాసిటీ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ అంటాం. రైట్, నౌ ఇట్ హ్యాస్ టు క్రాస్ ద రివర్. ఏబి, విడ్త్ ఆఫ్ ద రివర్ ఈజ్ ఏబిఎల్ అనుకుందాం. కానీ షార్టెస్ట్ టైంలో క్రాస్ చేయాలి. ఇట్లా స్టార్ట్ అయిందనుకోండి, ఇది స్లోగా మూవ్ ఎక్కువ టైం పట్టేస్తుంది. కాబట్టి ఇట్ మస్ట్ స్టార్ట్ ఇన్ పర్పెండిక్యులర్ టు ద బ్యాంక్. ఇట్లా స్టార్ట్ అయితే రివర్ పుష్ చేయడం వలన టుగెదర్ ఇట్ మూవ్స్ లైక్ దిస్, ఇట్లా మూవ్ అయిపోతుంది, ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఇటు. కానీ ఇట్ డస్ నాట్ రీచెస్ బి, ఇట్ రీచెస్ సమ్వేర్ సికి రీచ్ అవుతుంది, బికి రీచ్ అవుతుంది అది. బికాస్ రివర్ ఈస్ పుషింగ్ బట్ ఫార్వర్డ్ జర్నీ ఈస్ గోయింగ్ ఆన్, కాబట్టి ఇట్ క్రాసెస్ ద రివర్ ఇన్ షార్టెస్ట్ టైం. సో వాట్ ఈస్ దిస్ యాంగిల్? Angle is 90 degrees. So first bit is the direction of the boat. Boat with the bank direct ga, with the bank.
ఈజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా ఎంత 90 degrees విత్ ద బ్యాంక్. రెండోది వాట్ ఈస్ దిస్ రిజల్టెంట్ వెలాసిటీ ఈ డైరెక్షన్లో v. v ఈజ్ నథింగ్ బట్ రూట్ ఆఫ్ vb స్క్వేర్ ప్లస్ vs స్క్వేర్. We have to find out the shortest time taken to cross the river. షార్టెస్ట్ టైం కావాలి మనకి. ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. బోట్ ఇట్లా స్టార్ట్ అయితే రివర్ పుష్ చేయడం వలన రిజల్టెంట్ వెలాసిటీ డైరెక్షన్లో ఉంది, ఈజ్ మూవింగ్ లైక్ దిస్, సమ్వేర్ సీ ఇట్ రీచెస్. కానీ ఈ వెలాసిటీ ఎక్స్ కాంపోనెంట్ కూడా అట్లాగే స్టార్ట్ అవుతుంది. షాడో అనుకుందాం, షాడో ఇట్లా మూవ్ అవుతుంది, బోట్ ఇటు వెళ్తుంది. మరొక షాడో రివర్ మీద ఇట్లా మూవ్ అవుతుంది. అంటే ఏ నుంచి సికి బోట్ వచ్చేటప్పటికి ఈ ఎక్స్ కాంపోనెంట్ రీచెస్ టు సమ్వేర్ డి, వై కాంపోనెంట్ రీచెస్ టు బి. అంటే the time taken by the boat to move from A to C is equal to time taken by the x component to move from A to D is equal to time taken by the y component to move from A to B. All the times are equal. A నుంచి Cకి డిస్టెన్స్ D అనుకుందాం. A నుంచి Dకి డిస్టెన్స్ AD BCలో ఒకటే x అనుకుందాం. A నుంచి Bకి width of the river L. సో టైమ్ టేకన్ టు క్రాస్ ద రివర్ ఏ డైరెక్షన్లో అయినా సరే టైం సేమే ఉంటాయి. ఆల్ ద టైమ్స్ విల్ బి సేమ్. ఏ నుంచి సికి టైం టేకన్ ఈజ్ ఈక్వల్ టు డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ ఈజ్ ఈక్వల్ టు ఈ డైరెక్షన్లో టైం టేకన్ డిస్ప్లేస్మెంట్ బై వెలాసిటీ ఎక్స్ బై విఎస్ ఈజ్ ఈక్వల్ టు టైం టేకన్ ఇన్ దిస్ డైరెక్షన్ బై వై కాంపోనెంట్ ఎల్ బై విబి. అన్ని టైమ్స్ ఈక్వల్ ఉంటాయి. సో ఏ వాల్యూ ఇచ్చినా వీ కెన్ క్యాలిక్యులేట్, ఎనీ టూ వాల్యూస్ గివెన్ వీ కెన్ ఫైండ్ అవుట్. నెక్స్ట్, వాట్ ఈజ్ దిస్ రిజల్టెంట్ వెలాసిటీ? ఏ వెలాసిటీతో పోతుంది? రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ది బోట్, రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ది బోట్ v ఈజ్ ఈక్వల్ టు పైథాగరస్ థీరం, సింపుల్గా రూట్ ఆఫ్ vb స్క్వేర్ ప్లస్ vs స్క్వేర్. v ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ vb స్క్వేర్ ప్లస్ vs స్క్వేర్ ఇస్ ద రిజల్టెంట్ వెలాసిటీ ఆఫ్ ద బోట్. నాలుగోది, యాక్చువల్గా అది బి దగ్గరికి వెళ్ళాలి, సి దగ్గరికి వెళ్ళింది అంటే ఇట్లా స్టార్ట్ అయింది, ఇట్లా పక్కకి జరిగిపోయింది. దీన్ని డ్రిఫ్ట్ అంటారు. డ్రిఫ్ట్ ఆఫ్ ద బోట్, డ్రిఫ్ట్ ఆఫ్ ది బోట్. డ్రిఫ్ట్ ఆఫ్ ద బోట్ ఎక్స్ కావాలి మనకి. x by vs is equal to L by vb కదా, vs goes to that side అంటే L by vb into vs. So drift of the boat also we can calculate. This is when a boat crosses a river in the shortest time. Right, note down.